హలో అందరికీ. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో అన్నీ బయట నుంచే తెచ్చుకొని పిల్లలకైతే పెడుతున్నాం కదా! సో, అలా కాకుండా పిండి వంటలైనా ఇలా మనం ఇంట్లోనే సింపుల్ అండ్ హెల్తీగా బెల్లంతో సున్నుండలు ఎలా చేసుకోవాలో చేసేయండి. 1 కప్ వరకి మినపప్పు తీసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకి లో ఫ్లేమ్‌లోనే ఇలా వేయించుకోవాలండి. ఇలా ఫ్రై చేసి తర్వాత మనం అందులోనే 1 స్పూన్ వరకి బియ్యం కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా చల్లార్చుకోవాలి వీటిని మాత్రం. సో, చల్లగయ్యాక మాత్రమే ఇలా మిక్సీ జార్‌లో తీసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. సో, ఈలోపు బెల్లం తురుముకొని పెట్టుకోవాలనమాట. సో, నెక్స్ట్ మినపప్పు చల్లగా అయిపోయాక మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా! సో, గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే బెల్లం తురుము కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిని వేడి చేసుకొని ఇలా పిండిలో కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా లడ్డూలాగా చేసుకోవడమే అండి. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ సున్నుండలు రెడీ అయిపోతుంది. డైలీ ఒకటి పిల్లలకి ఇస్తే చాలా హెల్తీ. పిల్లలు కూడా ఇష్టంగా